డిఫరెంట్‌గా ఏదైనా తినాలి అనిపిస్తుందా? అయితే గోధుమ రవ్వతో వెంటనే ఇలా చేసేయండి. ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకొని, దాంట్లోకి ఒక కప్పు వేడి పాలు, ఒక పావు కప్పు వేడి నీళ్ళని వేసుకొని, ఇలా చక్కగా రవ్వని కలిపేసుకొని, ఒక 15 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ లోపల దీంట్లోకి బెల్లం పానకం కోసము ఒక అర 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 కప్పు బెల్లము, ఒక 2, 3 స్పూన్లు నీళ్ళని వేసుకొని, ఇలా బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానపెట్టిన రవ్వ నాని ఉంటుంది. ఈ రవ్వని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని, కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని, మెత్తగా అయ్యే వరకు కూడా దీన్ని ఇలా గ్రైండ్ చేసుకొని, దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను బియ్యపు పిండి, కొంచెం ఉప్పు, కొంచెం యాలుకల పొడి, కాస్త వంట సోడాని వేసుకొని, ఇలా ఒకసారి కలుపుకొని, అవసరం పడితే ఒక 2, 3 స్పూన్లు వాటర్‌ని యాడ్ చేసుకొని, కలిపేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని, కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు మీరు పిండిని కలిపేసుకొని, ఇలా అప్పాల్లాగా వేసుకున్నారంటే భలే ఉంటాయండి.